మానేదేంగో క్రికెట్ చికెన్ ఆడి మనకి శనివారం ఆదివారం వస్తే మనకి మ్యాచ్ మజా కదా. ఇవాళ కూడా ఎర్లీ మార్నింగ్ మ్యాచ్ ఉంది. మేమందరం అయితే గ్రౌండ్లోకి వచ్చేసినాం. సో చూడొచ్చు ఇక్కడ ఫీల్డర్స్ అంటే ఇది ఆపోజిషన్ టీం, మా టీం ఏమో ఇక్కడ. సో ఏంటంటే టాస్ గెలిచినాం ఇవాళ కూడా, లాస్ట్ టైం లెక్క టాస్ గెలిచినాం. మా కెప్టెన్ ఏంటంటే మంచిగా ఉంది ఆ వికెట్ అని చెప్పి బ్యాటింగ్ అయితే తీసుకుండు. సో చూడాలి ఇక ఓపెనింగ్ అంటే నేను ఓపెనింగ్ కాబట్టి నేనేం అప్డేట్ ఇవ్వలేకపోతా మీకు. ఇవాళనైతే టీంలో కొత్త కొత్త మెంబర్స్ వచ్చారు. బొట్టు బాయ్ లాస్ట్ టైం రెడ్డి అన్న ఎట్లుండే ఇవాళ బొట్టు బాయ్ అని ఉండు. సో మీకు ఇంట్రడ్యూస్ చేపిస్తా ఆయనకు, చూడండి. అండ్ అట్లానే మన రెడ్డి అన్న మీకు తెలిసే ఉంటుంది. రెడ్డి అన్న మన హరిగాడు ప్యాడప్ అండ్ అలా ఏమంటారు లైనప్ చేంజ్ అయింది. నేను లాస్ట్ టైం పర్ఫామ్ చేయలేనందుకు మా కెప్టెన్ ఏం చేసిండంటే నాకు సెకండ్ డౌన్ లేకపోతే థర్డ్ డౌన్ పంపుతా అని చెప్పి అవి కానీ సత్య కానీ ప్రశాంత్ని దింపుతుండు. ఆ సెట్ అయితే అరా ఇంకోటి ఉన్నాయి కదరా. ప్రశాంత్ నా కోసం ఇది ఆ బ్యాట్ తెచ్చింది, టాన్ బ్యాట్. సో గిఫ్టెడ్గా అనుకోండి, ప్రొఫైల్ ఆడినాకనే చెప్తా ఎట్లుంటుందో ఎట్లుండబోతుందో. సో మా ఓపెనర్స్ వెళ్తారు. ఇది మాట్లాడు, ఈ స్పైన్ కోసం మాట్లాడితే దారాలు లంగాలు ఎత్తు అంటారు లంజా. పిల్లల బ్యాట్ ఇట్లా పట్టుకోక 10 సెకండ్లు అనుకుంటున్నా. షబ్బీర్ కూడా వచ్చేసిండు, లేట్ వచ్చిండు అలా, లేదంటే ఓపెనింగ్ వెళ్తుండే. వికెట్ పడ్డది అవి గాంధీ, మన అనురాగ్ అన్న పోతుండు 1 డౌన్. వికెట్ క్యాప్చర్ అయింది. సో ఇప్పటి వరకు 4 overs అయినాయి, 24 balls. అయితే మా స్కోర్ వచ్చేసి 30 for 1. ఒక వికెట్ పోయింది, అవిగాడు పోయిండు. మనకి శనివారం ఆదివారం వస్తే మనకి మ్యాచ్ మజా కదా. సో డెఫినెట్లీ మనకి ఇక్కడ లైవ్ మ్యాచెస్ తో పాటు లైవ్ ఎంటర్టైన్మెంట్ మనకి ఎలాగ ఉంటది ఇక్కడ. సో మోర్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకోటి, మీ పార్ట్నర్స్ మిస్ అయినట్టు వస్తారు. పార్ట్నర్స్ పేరు ఏంది? పార్ట్నర్స్ పేరు అంటున్నా, ఎవరు రాజేష్ తిరుపతి అన్న, జంబో ఆదిత్య జంబో అన్న, ఫైనల్లీ మీ వెంకటరమణ అన్న పేరు చెప్పడం మర్చిపోయినా, వెంకటరమణ. ఇక మేమైతే 20 overs లా 139 కొట్టి ఆల్అౌట్ అయినాము. పిచ్ అయితే చాలా డ్యాంప్ ఉంది, మొన్న పడ్డ వర్షం కారణంగా పిచ్ అయితే ఇంకా సెట్ కాలేదు. ఇప్పుడు ఫీల్డింగ్ మా కీపర్ అనురాగ్ రెడీ అయిపోయిండు, కెప్టెన్ సాబ్ రెడీ అవుతుండు. మన వెంకీ అన్న యాక్చువల్ కీపర్, కానీ ఈసారి అనురాగ్ అన్న వచ్చేసరికి వెంకీ అన్న బౌలర్ కింద కన్సిడర్ చేస్తున్నాం. 140 ఉంది టార్గెట్ అయితే. 140 20 overs అంటే 120 balls 140. మేము రెస్ట్రిక్ట్ చేస్తామని మేము అనుకుంటున్నాం. షేన్ వాన్ రెడీ అవుతుండు సన్ స్క్రీన్ పెట్టుకొని. షేన్ వాన్ ఉండగా దిగిలేందుకు దండగా ఏంది తిప్పితే కాలసందులోకి వెళ్ళి గాడికి జరిగి బోల్డ్ అయిపో.
వీడియో చూసిన తర్వాత ఈ ఎండ్ వీడియో చూడు తర్వాత మాట్లాడు నేనే మాట్లాడు మొత్తం పీస్ వెళ్ళిపోతుంది ఉన్నా లేకున్నా గాలికి వెళ్ళిపోతుంది కాన్ఫిడెన్స్ వస్తుంది గాలి ఉంది తగిలి వెళ్ళిపోతాను చిన్నరా 10 తర్వాత లేపిండ్రు అనుకో ఏం చేయడానికి చూడదామని వెళ్తే ఇట్లా ఆపితే ఎట్లా అవుట్ అయినవరా అదే మళ్ళీ అదే మెల్లగా వికెట్ పడితే వికెట్ ఇవ్వలేదు మాకు. మా కెప్టెన్ పరేషాన్ అవుతుంది మొత్తం. ఇండియన్ మాస్టర్ ముట్టగాడు మిన్నర్ మాస్టర్ ఏం చెప్పు మళ్ళీ ఇట్లా అన్నారా అనే ఉంటాడు ముట్ట రణతుంగా మాకు ఇంకో వికెట్ పడ్డది. 3 వికెట్స్ డౌన్ వాళ్ళవి. సో వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యండి ఇప్పుడు దాకా ఎల్బిడబ్ల్యూ. ఇద్దరు రైట్ అన్న, ఇద్దరు రైట్ ఒక లెఫ్ట్. అంటే ఏ మూమెంట్ నథింగ్ వస్తుందా ఏరుంది అయితే కూడా లోపలికి రెడీగా ఉంది క్యాచ్ ఆప్షన్ బయట చలో థర్డ్ ఫోర్ మీద వేస్తే సీదా వస్తుంది లోపల. ఆడు ఇటు సైడ్ ఆడలేడు, దాని ఇటు సైడ్ ఆడలేడు. కానీ ఇది కానీ ఇది మంచి గుర్తుపట్టినా నా పొలం అని. విజ్జిపోయి దగ్గరికి వెళ్ళిపోయేది పోరప్పుడు విజ్జిపోయినట్టు వాళ్ళం కదా. గాయస్ ఇక్కడ చూడొచ్చు బ్యాట్స్మెన్ అయితే ఇప్పుడే వచ్చిండు, ఇప్పుడే రన్అట్ అయిపోయిండు. అలాగే 8th వికెట్ కూడా పడ్డది. గెలుపుకి ఓన్లీ 2 వికెట్స్ దగ్గర. ఆల్రెడీ 3 balls డాట్ అయినాయి. 21లో 32 కావాలి వాళ్ళకి. కెప్టెన్ రన్అట్ చేసిండు. ఫుల్ కుష్లుండు మా కెప్టెన్. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అయినా మానేదేంగో క్రికెట్ వెళ్ళిపోయాడు. ఫైనల్ గా మ్యాచ్ అయితే గెలిచినాం. 4లో 3 రిక్వైర్డ్ ఉండే. ఏంటంటే రన్అట్ అయిపోయింది. 10 వికెట్స్ ఆల్ అవుట్. కెపాసిటీ ఉన్న స్క్వాడ్ ఈరోజు ఆడినాం ప్లేయింగ్ టీమ్. ఓకే ట్యాంప్ ఉంది, లవడం ఉంది అని పక్కన తెంగితే 130 140 కొట్టే టీమే కాదు మనది. ఈజీగా 180 200 కొట్టే టీము. ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడడం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు మొత్తం బాలర్లు బ్యాటర్లు తీసుకుంటే 11 మంది ఎందుకు ఆడండి? బ్యాటింగ్ బాలింగ్ మొట్ట చికెన్ ఆడి మనం బ్యాట్స్మెన్ కోర్ బ్యాట్స్మెన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంక్లూడింగ్ నేను మనం బ్యాటింగే ఆడాలా. అట్లీస్ట్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ 20 డబుల్ డిజిట్ పెట్టాలా బోర్డు మీద. ఒకటే ఓవర్ ఇచ్చాను కదా, తర్వాత ఇయ్యలేదా 10th. మళ్ళీ నేను ఎప్పుడు 11th ఓవర్ ఇచ్చాను ఆడికి. ఇంకోటి మెయిన్ మన వీక్ పాయింట్ వచ్చేసి బ్యాటింగ్ ఒకటి, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్. ये टूर्नामेंट में आई थिंक एटलीस्ट 10 कैचेस आए थे आज भी. हाँ पूरा ये टूर्नामेंट में बता रहा हूँ. ये जो 4 मैचेस जो 3 मैचेस जो खेले हम लोग ఇప్పుడు మనం చేస్తున్నాం రీసోర్స్ ఇంకోటి ఏంటంటే మనము సార్ మనం సింగిల్స్ రొటేట్స్ కూడా చేయట్లేదు. ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కూడా కెప్టెన్ మీద డిపెండ్ ఉంటది. కానీ డౌన్ చేస్తాడు మావి. ఎందుకు డౌన్ చేస్తా అంటే అప్పుడు మంచి ప్లేయర్ 14 బాల్ 7 రన్లు. ఎందుకు డౌన్ చేస్తా అంటే క్యాచ్ బాల్ కంటే ముందు వీడు పడతాడు. ఈ మ్యాచ్ కే ప్రీవియస్ మ్యాచ్ లలో మంచి పర్ఫార్మ్ చేసినందుకే బాగా చేసిన మ్యాచ్ లో రన్అట్ మా వాడిది కామన్, బోల్డ్ ఇవేమి ఉండడు. వీడు అవ్వడం కాకుండా ఇంకిద్దరిని తీసుకు తెంగుతాడు రన్అట్. అది కూడా ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచినాము. మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ప్రశాంత్ రెడ్డి. లాస్ట్ టైం లెక్క ప్రశాంతే ఈసారి కూడా. సో మ్యాచ్ అయితే అయిపోయింది. గ్రూప్ మ్యాచెస్ లా 4 లీగ్ మ్యాచెస్ అయిపోయినాయి. 4 లీగ్ మ్యాచెస్ లా 3 విన్ అయినాం.
యాక్చువల్గా రన్స్ 11 టీమ్ తోటి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. ఇక రిమైనింగ్ 3 మొత్తం గెలుచుకుంటూ వచ్చినాం. ఇక నెక్స్ట్ ఇంకో లాస్ట్ లీగ్ మ్యాచ్ ఉంది 5th, అది లిబర్టీ లయన్స్ టీమ్ తోటి. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం గాయస్ మళ్ళా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.